ఆఫీసులో జరిగిన మీటింగులో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్టీఓ గారు, అలాగే కమిషనర్ గారు వారు, అలాగే సిఐ గారు, ఎస్ఐ గారు, మొత్తం 3 మండలాల వారు ఏర్పాటు చేసిన మీటింగ్కి హాజరైనటువంటి మరి ఎస్సీ మాదిగ కులస్తులు మరి ముస్లిం మైనార్టీ సంక్షేమ సేవా సంఘం వారందరూ కూడా ఏకీభవించారు. మీటింగ్ అందరూ కూడా రావడం జరిగింది. మరి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అనగా పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని వందల సంవత్సరాల బట్టి జరుగుతున్నటువంటి గుడ్డు మాంసం వ్యాపార విషయంలో, గుడ్డు మాంసం అనగా మరి మా బతుకుదెరువు నిమిత్తమై చచ్చిన గుడ్లను పక్క చిక్కినటువంటి వాటిని కోసుకుని తినే మరి ఆ వృత్తి మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. అది వందల సంవత్సరాల కాడి నుంచి మా కుల వృత్తి అది. దానికి మరి ఈ రోజున పిఠాపురంలో ఒక కొత్త ఉత్తేజం ఏర్పడింది. కొత్త ఉత్తేజం అంటే ఏంటి కాదు, మరి అనగా మరి కొత్త నూతన చట్టం అన్నట్టు తీసుకొచ్చారు. ఈ 100 సంవత్సరాలు ఈ 100 సంవత్సరాల బట్టి లేని చట్టాన్ని ఈ రోజున పిఠాపురం ఎస్సీ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చారు. ఆ ఉక్కుపాదం మోపడం వల్ల 1500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి దాన్ని మేము మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు మరి ఆ 1500 కుటుంబాల కోసం ఆలోచించాలని మరి మేము కోరుతూ ఉన్నాం. ఈ రోజున ఆర్డీఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా వ్యాపారం మీరు చేయడానికి వీల్లేదు, మేము గవర్నమెంట్ రూల్స్ మార్చేసాము అని అన్నారు. ఇప్పుడు రూల్స్ మార్చడం ఏంటి అని మేము అడిగాం. ఇప్పుడు రూల్స్ ఎందుకు కారణం చేత మార్చారు? మీరు కొన్ని వందల సంవత్సరాలు బట్టి మా వ్యాపారాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనే దాని మీద మేము మాట్లాడితే ప్రభుత్వం వారు మాకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి కొత్త ఉప ముఖ్యమంత్రి వారిలో మరి ప్రవేశపెట్టినటువంటి కొత్త ఆర్డర్స్ అండి మేమేమి చేయలేమని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మేము అనేది ఒకటే, పిఠాపురాన్ని మీ ప్రత్యేకంగా ఎందుకు ఆపారు? పులి, జగ్గంపేట, సామర్లకోట, రామచంద్రపురం, మెండపేట, అన్నవరం 13 జిల్లాల్లో వ్యాపారం జరుగుతూ ఉంది. తిరుపతిలో కూడా వ్యాపారం జరుగుతూ ఉంది. పిఠాపురాన్ని ఎందుకు ఆపారు? వజ్రకూటంలో గోవధ జరగడానికి లేదు, రాజ్యాంగంలో ఉంది అని మన గౌరవనీయులు కాకినాడ ఆర్టీఓ గారు చెప్పారు. మరి కాకినాడ వజ్రకూటానికి కేంద్ర పర్మిషన్ ఉందని చెప్పి అన్నారు. ఎందుకు ఇవ్వాలి కేంద్రం పర్మిషన్? ఆ వజ్రకూట ఫ్యాక్టరీలో గోవధ జరగడం లేదా? దానికి డాక్టర్ గారు వెటర్నిటీ చేసి ప్రతిసారి గోవుల్ని ఆ ఫ్యాక్టరీలో పంపుతున్నారా? ఏం జరుగుతుందని అన్నాం. అంటే డబ్బున్న వాళ్ళకి ఒక చట్టం, డబ్బు లేని వాళ్ళకి ఓ చట్టం అని. కానీ ఇది ఇక్కడితో ఆగదు. మా జాతి నాయకులు మందకృష్ణ మాదిగ గారు రోడ్డు ఎక్కితే మాత్రం ఎవరో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారని చెప్పి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున ఈ రోజున ప్రతి ఒక్కరికి వ్యాపారం కొట్టారు. పిల్లలతో ఉన్నారు, పిల్లలు చదివించుకుంటూ ఉన్నారు. ఈ రోజున పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఓటు వేసి మేము చాలా ఆసక్తితో ఓటు వేసి ఆయన గెలిపించినందుకు ఈ 1500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి చాలా మంచిది, చాలా శుభదినం అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇది కొత్త రూల్స్ ఎందుకు పెట్టాలి మాకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 13 జిల్లాల్లో జరుగుతున్న వ్యాపారాన్ని ప్రత్యేకంగా ఈరోజు పిఠాపురంలో ఆపారు. మా మీద కొంతమంది కిట్టన వ్యక్తులు కంప్లైంట్లు ఇవ్వడం, ఆవులను కోసేస్తున్నారని అనడం, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేయడం, ఇన్నాళ్ళ వరకు ఆ వ్యాపారం జరిగింది. వాళ్ళు డిమాండ్ మేము తలక్కోలేదని కొంతమంది నాయకులు, కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమంది కంప్లైంట్లు ఇచ్చి ఈ రోజున 1500 మంది కుటుంబాలను రోడ్డున పడేశారు. అయితే మేము వ్యాపారం మానేస్తాం. ఈరోజు కొత్త చట్టాలు తెచ్చారు కాబట్టి మానేస్తాం. 13 జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా వ్యాపారం చేయకుండా సమర్థతగా చేయగలరని మేము అధికారులు వారు కోరుచున్నాం. 13 జిల్లాల్లో ఎక్కడ వ్యాపారం చేయకూడదు. ఆపేసిన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. పిఠాపురంలో ఒక్కో కుటుంబానికి వ్యాపారం లేదు కాబట్టి వాళ్ళు రోడ్డును పడ్డారు కాబట్టి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటారా మేము అధికారపూర్వకంగా లిఖితపూర్వకంగా మీకు రాసిస్తాం. చచ్చిపోయిన గుడ్లు, పనికిరాని గుడ్లు మాత్రమే మేము కోసి తినే అధికారం మాకు రాజ్యాంగంలో అంబేద్కర్ రాశారు. రాజ్యాంగంలో దాన్ని ఆర్డీఓ గారు కాదన్నారు. మరి ఇంతకాలం వ్యాపారం ఎలా చేయించారు? 13 జిల్లాలో వ్యాపారం ఎలా జరుగుతుంది? కానీ మా పొట్టను కొట్టినందుకు మేము ప్రభుత్వాన్ని మాకు సమాధానం చెప్పి తీరాలి. కాబట్టి మాకు 2 రోజులు గొడవిస్తున్నాం. మేము 2000 మంది కుటుంబాలు ఉన్నాయి. మేము 2 రోజులు మీకు మేము టైం ఇస్తున్నాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 1500 2000 కుటుంబాలను ఆదుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము ఈ 2 రోజులు జరిగిన తర్వాత మున్సిపల్ కళ్యాణ మండపం మున్సిపల్ కంప్యూటర్ ఎదురుగుండా అనగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర శాంతియుతమైన నిరసనలు తెలియజేస్తామని మీకు మేము డెడ్లైన్ పెడతా ఉన్నాం. ఎవరు కొట్టమే కొడతారు, మీరు మేకలు కోసుకుంటున్నారు, ఓళ్ళు కోస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, గంజాయి అమ్ముతున్నారు, దొంగసానం అమ్ముతున్నారు, రేషన్ బియ్యం దొంగతనం అమ్ముకుంటున్నారు. మాదికి ఏం తప్పు చేస్తున్నారని గుడ్డు మాసం చచ్చిపోయిన గుడ్లు పనికిరాని గుడ్లు కోసుకుంటే మీకు అడ్డొచ్చేసిందా? అడ్డదారుల్లో ఏం సంపాదిస్తున్నారో ఎలా సంపాదిస్తున్నారో ప్రభుత్వాలు సారి కళ్ళు తెరమని మేము అడుగుతూ ఉన్నాం. వజ్రకూటంలో అర్జును రోజుకు ఈ గొడ్డు తగులుతుంది, అక్కడ ఎవరేం చేయలేరు, దానికి చట్టాలు అడ్డురావు. కానీ మాదికి జాతిని మాత్రమే ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే ఉప ముఖ్యమంత్రులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రులు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మాకు న్యాయం చేస్తారని ఈ యొక్క రెండోసారి మేము ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. కాబట్టి రోడ్డున పడ్డ కుటుంబాలన్నీ కూడా మీరు ఆదుకుంటారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.